ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జపాన్ను ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అని పిలుస్తారు. అయితే దీనిని నీలి ట్రాఫిక్ లైట్ దేశం అని కూడా పిలుస్తారు. మిగిలిన ప్రపంచంతో పోల్చినప్పుడు జపాన్లో మాత్రమే చూడదగ్గ కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇందులో మొదటిది స్క్వేర్ టైప్లో అంటే చదరపు ఆకారంలో ఉండే పుచ్చకాయలు. వాటిని ఫ్రిడ్జ్లో ఉంచడానికి మరియు మరింత సులభంగా కత్తిరించడానికి గ్రాఫిక్ డిజైనర్ ద్వారా 70వ దశకంలో కనుగొనబడింది. జపనీస్ రైతులు పుచ్చకాయలు ఈ ఆకారాన్ని పొందడానికి ప్రత్యేక కంటైనర్లలో వాటిని పెంచుతారు. అవి చాలా ఖరీదైనవి కాబట్టి ప్రజలు వాటిని ఆహారంగా కొనుగోలు చేయరు, కానీ అలంకార వస్తువుగా కొనుగోలు చేస్తారు. ఇక రెండవది రామన్ నూడిల్స్ బాత్. హకోన్లోని యునెసెన్ స్పా రిసార్ట్ దాని అతిథులకు పోర్క్ సూప్ మరియు రామన్ నూడిల్స్లో స్ప్లాష్ చేసే అందమైన ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది చాలామందికి పిచ్చిగా అనిపించినప్పటికీ పంది మాంసంతో చేసిన ఉడకబెట్టిన పులుసులో కొల్లాజన్ పుష్కలంగా ఉన్నందున అటువంటి స్నానంలో నానబెట్టడం చర్మానికి మంచిదని జపనీయులు నమ్ముతారు. ఇక మూడవది కిట్కాట్ యొక్క వికారమైన రుచులు. మిరపకాయ, వాసబి, చిలగడదుంప, కాల్చిన మొక్కజొన్న, సోయాబీన్, ఉప్పు పుచ్చకాయ, మామిడి, గ్రీన్ టీ ఇలాంటి ఫ్లేవర్స్ ఎన్నో మీరు జపాన్లో ప్రయత్నించగల కిట్కాట్ రుచుల యొక్క చిన్న జాబితా మాత్రమే. ఇక్కడ నాలుగవది ఏంటంటే ఫేక్ ఫుడ్ అంటే నకిలీ ఆహారం. నిపుణులు ప్లాస్టిక్ లేదా మైనపు నుండి ఈ రకమైన ఆహారాన్ని తయారు చేస్తారు మరియు ఇది నిజంగానే తినే ఆహారంలాగా చాలా రుచికరంగా కనిపిస్తుంది. అనేక రెస్టారెంట్లు కిటికీలలో వారి ప్రసిద్ధ వంటకాలను ప్రదర్శించడానికి మరియు ఆకలితో ఉన్న ఖాతాదారులను ఆకర్షించడానికి నకిలీ ఆహారాన్ని ఉపయోగిస్తాయి. సాధారణంగా వీటి ధర వేరే వారు తినే వంటకాల కంటే చాలా ఎక్కువ. ఇక ఐదవది రాబిట్ ఐలాండ్. 40వ దశకంలో శాస్త్రవేత్తలు కొన్ని పరీక్షలు చేయడానికి ఒకనోషియా ద్వీపానికి అనేక కుందేళ్లను తీసుకొచ్చారు. అయితే తర్వాత వారి పరీక్షలు పూర్తయినా కూడా వాటిని అక్కడే వదిలేశారు. ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అవ్వడం ప్రారంభించాయి. ఇప్పుడు ద్వీపం వాటితో నిండిపోయి ఉండడమే కాకుండా చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక ఆరవది పురికుర యంత్రాలు. బూత్లో ఫోటోలు తీయడం కొత్తేమీ కాదు. అయితే జపాన్ ఈ అనుభవానికి తనదైన అద్భుతమైన ట్విస్ట్ని జోడించింది. పురికర అని పిలువబడే వారి ఫోటో బూత్లు విభిన్న నేపథ్యాలు, ఫన్నీ స్టిక్కర్లు లేదా రచనలను జోడించడం ద్వారా ఫోటోలను అక్కడికక్కడే సవరించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. అలాగే మీరు మీ సెల్ ఫోన్లో చిత్రాలను పంపించవచ్చు. ఇక్కడ ఏడవది ఏంటంటే ప్రజలు పుషర్స్. అంటే రద్దీ సమయంలో సబ్వేలు మరియు రైల్వే స్టేషన్లు చాలా రద్దీగా ఉంటాయి. అందుకే స్టేషన్ సిబ్బంది మరియు పార్ట్ టైం కార్మికులు తలుపులు మూసేలోపు వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను రైళ్లలోకి నెట్టడం అనే సాధారణ ప్రక్రియను నిర్వహించాలి. ఇక ఎనిమిదవది గొడుగు పార్కింగ్. భవనం లోపలికి వెళ్లే ముందు మీరు మీ బైక్ లేదా కార్ని పార్క్ చేసినట్లుగా మీ గొడుగును పార్క్ చేసి లాక్ చేయవచ్చు. ఇప్పుడు దానిని ఎవరూ తీసుకురని మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు. మరియు మీ గొడుగు తడిగా ఉంటే ఈ పొజిషన్లో నిలబెట్టడం వల్ల అది కూడా పోతుంది. అనేక ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు మరియు హోటళ్లలో ఈ విధమైన గొడుగు ర్యాక్లు ఉన్నాయి. ఇక్కడ తొమ్మిదవది ఏంటంటే మిలియన్ల వెండింగ్ మిషన్లు. జపాన్లో 5 మిలియన్లకు పైగా ఈ మిషన్స్ ఉన్నాయి. చాలా వరకు ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తుల కోసం సమయాన్ని ఆదా చేస్తారు. ఈ మిషన్స్ యూజ్ చేయడం అనేది అక్కడ చాలా సాధారణమైన విషయం. అంతేకాకుండా జపనీస్ వెండింగ్ మిషన్లు కేవలం స్నాక్స్ మరియు సోడా కోసం మాత్రమే కాదు. ఈ మిషన్లలో మీరు ప్రాథమికంగా లైవ్ ఎండ్రకాయల నుండి లో దుస్తుల వరకు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. ఇక 10వది టోక్యోలో అతిపెద్ద నివాసి. 2015లో గాడ్జిల్లాకు టోక్యోలోని షింజుకు వార్డులో పౌరసత్వం లభించింది. అధికారులు ఈ గాడ్జిల్లాకు కొత్త రెసిడెన్సీని పేర్కొంటూ ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని అందించారు మరియు అతనికి ఉద్యోగ ప్రతిపాదనను కూడా అందించారు. గాడ్జిల్లా పర్యాటక అంబాసిడర్గా మారింది. తరువాత వారు 1954లో అసలైన చలనచిత్రాన్ని రూపొందించిన సినిమా స్టూడియో అయిన టోహోలో 171 అడుగుల ఎత్తులో గాడ్జిల్లా హెడ్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక 11వది ఇక్కడ రైలు ఆలస్యం అయినా ముందుగా వచ్చిన క్షమాపణలు చెప్పడం. అక్కడ సమయపాలన అనేది చాలా పెద్ద విషయం మరియు రైల్వే స్టేషన్లు ఆలస్యాన్ని నివారించడానికి సాధ్యమైన ప్రతి దాన్ని చేస్తాయి. రైలు 5 నిమిషాలు ఆలస్యమైతే ముఖ్యమైన అపాయింట్మెంట్ని కోల్పోయిన రైల్వే కార్మికులు మరియు ప్రయాణికుల కోసం
రైల్వే కంపెనీ ఆలస్యం ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. మరియు 1 గంట కంటే ఎక్కువ ఆలస్యం అయితే రైల్వే కంపెనీ వార్తాపత్రికలలో అధికారికంగా క్షమాపణలు చెప్పవచ్చు. ఇక 12వది సైలెంట్ కరావోకే. ఇది మీరు మీ నోటిపై ఉంచే కోన్తో కూడిన ప్రత్యేక మైక్రోఫోన్. మీరు పాడేటప్పుడు ఇది చాలా శబ్దాలను మఫిల్ చేస్తుంది. ఇది తమ పొరుగువారిని నిద్ర లేపడానికి, ఇష్టపడని వ్యక్తుల కోసం మరియు పబ్లిక్గా తమకు ఇష్టమైన ట్యూన్లలో బెల్ట్ చేయడానికి సిగ్గుపడే వారి కోసం రూపొందించబడింది. ఇక 13వది పొలైట్ స్లర్పింగ్. అంటే సౌండ్ చేస్తూ తినేదాన్ని ఆస్వాదిస్తూ తినడం అన్నమాట. అనేక ఇతర దేశాలలో స్లర్పింగ్ మొరటుగా పరిగణించబడుతున్నప్పటికీ జపాన్లో ఇది వంటకం పట్ల మీ ప్రశంసలను చూపించడానికి ఒక మార్గం. మీరు నూడిల్స్ తినేటప్పుడు స్లర్ప్ చేయకపోతే మీరు ఆహారాన్ని ఆస్వాదించలేదని లేదా చల్లగా ఉందని చెఫ్ అనుకుంటారు. ఇక 14వది ఫేస్ నాప్కిన్లు. మీరు బర్గర్ తినేటప్పుడు మీ నోరు కెచప్ లేదా ఆవాలతో అంటుకొని ఉండడం వలన అది ఎప్పుడు అందంగా ఉండదు. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ యజమానులు ప్రత్యేక నాప్కిన్లతో పాటు బర్గర్లను అందించడం ద్వారా దీనికి పరిష్కారాన్ని కనుక్కున్నారు. భోజనం చేసేటప్పుడు గజిబిజిగా కనిపించడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపించే అతిథుల ముఖాలను వారు కప్పి ఉంచుతారు. ఇక 15వది నీటిని ఆదా చేసే సింకులు. అవి టాయిలెట్ ట్యాంకుల మీదుగా ఉన్నాయి. ఈ ఆలోచన చాలా సులభం, ఎందుకంటే మొదట మీరు సింక్పై చేతులు కడుక్కోండి, ఆపై అది నేరుగా ట్యాంకుకు వెళ్తుంది మరియు చివరకు మీరు మీ పనిని పూర్తి చేసినప్పుడు టాయిలెట్ను ఫ్లష్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ నీటిని 2 సార్లు ఉపయోగించడం ద్వారా నీటిని ఆదా చేస్తున్నట్లవుతుంది. ఇక 16వది పనిచేసే ప్లేస్ వద్ద నిద్రపోవడం. జపనీస్ సంస్కృతిలో కార్యాలయంలో నిద్రపోవడం, దీన్నే ఇనుమురి అని అంటారు, వారి ఉద్యోగం పట్ల చాలా నిబద్ధతతో పనిచేసే వ్యక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది. అంటే వారు ఇష్టపడి పనిచేస్తూ సమయాన్ని మించి పనిచేయడం. అందుకే ఇనుమురి చాలా సాధారణమైన విషయం మరియు ఇది చెడ్డ విషయంగా ఎవరు అక్కడ భావించరు. ఇక 17వది ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్. కవాసకి నగరంలో ఉన్న మోర్స్ డిపార్ట్మెంట్ స్టోర్ బేస్మెంట్లో మీరు దానిని చూడవచ్చు. ఎస్కలేటర్లో కేవలం 5 మెట్లు మాత్రమే ఉన్నాయి మరియు ఎత్తు 33 అంగుళాలు మాత్రమే. ఇక 18వది బొమ్మల గ్రామం. నాగోరో గ్రామంలో ఒకప్పుడు 300 మంది జనాభా ఉండేవారు, కానీ ఇప్పుడు 40 కంటే తక్కువ మంది నివాసితులు నివసిస్తున్నారు. ఆ గ్రామంలో ఒక స్థానిక కళాకారుడు సుకిమి అయోనా అనే వ్యక్తి 300 కంటే ఎక్కువ జీవిత పరిమాణ బొమ్మలను తయారు చేశాడు. వీటిలో చాలా వరకు పూర్వం అక్కడ నివసించిన వారి వలె కనిపిస్తాయి. ఇక 19ది ఏంటంటే బ్లూ ట్రాఫిక్ లైట్. వారు ట్రాఫిక్ లైట్ల కోసం ఆకుపచ్చ రంగుకు బదులుగా నీలం రంగును ఉపయోగిస్తారు. దానికి కారణం వారి భాషలోనే ఉంది. అదేంటంటే చారిత్రాత్మకంగా 2 రంగులకు ఒకే పదం ఉంది, అదే బ్లూ అని. దేశంలో మొదటిసారిగా ట్రాఫిక్ లైట్లు కనిపించినప్పుడు అవి మరెక్కడా లేనంత ఆకుపచ్చగా ఉన్నాయి. కానీ ఆ ఆకుపచ్చ రంగు ఇప్పటికీ నీలం అని అందరి చేత పిలువబడింది. పరిస్థితిని సరిదిద్దడానికి సాధ్యమైన బ్లూ రంగు నీడను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20వది క్లీనింగ్ తరగతులు. జపనీస్ పిల్లలు చాలా పాఠశాలల్లో ఎలా శుభ్రం చేయాలో నేర్చుకుంటారు, ఎందుకంటే ఇది వారి విద్యలో భాగం. వారు తమ తరగతి గదులు మరియు హాలులను తుడుచుకుంటారు, దుమ్ము దులపడం చేస్తారు మరియు బాత్రూములను కూడా శుభ్రం చేస్తారు. బాధ్యతాయుతమైన పౌరులను పెంచడానికి ఇది గొప్ప మార్గం అని ఉపాధ్యాయులు నమ్ముతారు. ఇక్కడ 21 ఏంటంటే ఫుట్ బాత్ రైలు. అత్యంత సౌకర్యవంతమైన సందర్శన అనుభవాన్ని పొందడానికి సుడోయ్ టూరిస్ట్ రైల్లో వెళ్ళండి. ఈ రైలులో సుగంధ సైప్రస్ కలపతో నిర్మించిన ఫుట్ బాత్లు ఉన్నాయి మరియు మీ కీళ్లలో నొప్పిని తగ్గించే వెచ్చని నీటి బుగ్గలతో నింపబడి ఉంటుంది. కాబట్టి మీరు నాగోయా నుండి యునోయామా బనెస్నికి ప్రయాణిస్తున్నప్పుడు మీ పాదాలను తడిపి అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇక 22వది భవిష్యత్తు మరుగుదొడ్లు. జపాన్లో టాయిలెట్లు చాలా హైటెక్. ఒక దాన్ని ఉపయోగించడానికి ఆ బటన్లన్నీ దేనికి సంబంధించినవో వ్యక్తి తెలుసుకోవాలి. సీటును వేడి చేయటం, వినియోగదారుని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని చల్లటం మరియు సంగీతాన్ని ప్లే చేయడం వంటి అనేక రకాల విధులు ఉన్నాయి. ఇక 23వది క్రేజీ ఐస్ క్రీమ్ రుచులు. జపనీయులు విచిత్రమైన ఆహార మిశ్రమాలను ఇష్టపడతారు. అందుకే గుర్రపు మాంసం, కాక్టస్, బొగ్గు, స్క్విడ్ సిరా, వెల్లుల్లి లేదా కోడి రెక్కలతో కూడిన ఐస్ క్రీమ్ను చూడడం ఇక్కడ చాలా సాధారణ విషయం.
ఇక 24వది స్థలాన్ని ఆదా చేసే పార్కింగ్ స్థలాలు. జపాన్ జనసాంద్రత ఎక్కువ ఉన్న దేశం కాబట్టి వారు స్థలాన్ని వృధా చేయడానికి ఇష్టపడరు. అందుకే వారి పార్కింగ్ స్థలాలు స్మార్ట్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి. అవి బహుళస్థాయి గ్యారేజీల వలె రూపొందించబడ్డాయి. ఇది చూసి కొన్ని దేశాలు ఈ పద్ధతిని ఆచరించడం మొదలుపెట్టాయి. 25వది రోబోట్ రన్ హోటల్. నాగసాకిలోని ఒక హోటల్లో రోబోలు దాని సిబ్బందిలో పెద్ద భాగం. దీనిని హెన్నా అని పిలుస్తారు, అంటే వింత అని దాని అర్థం. మనుషులను పోలిన ఆండ్రాయిడ్లు అతిథులను కలుస్తాయి, గదులను శుభ్రం చేస్తాయి, సామాను తీసుకెళ్తాయి, కాఫీని తయారు చేస్తాయి మరియు నవ్వుతాయి. అయినప్పటికీ నిజమైన వ్యక్తులు రోబోట్లను రీఛార్జ్ చేయడానికి మరియు వారు తమ విధులను ఎలా నిర్వహిస్తారో పర్యవేక్షించడానికి అక్కడ కూడా పనిచేస్తారు. ఇంకో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.